కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ గారికి మరియు మా తోటి ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇవాళ ఈ ప్రత్యేక గ్రామ సభ ఎందుకు నిర్వహిస్తున్నామంటే జనజాతీయ దివాస్ అంటే మన బిర్సా ముండా అని జార్ఖండ్ స్టేట్లో పుట్టాడు. ఆయన అందరికంటే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర సమయంలో అందరికంటే ముందు, గాంధీ కంటే ముందు అసలు మా లోకల్లో మా ప్రాంతంలో ఎవరు పొలం వాళ్ళే చేసుకోవాలి, ఎవరి హక్కులు వాళ్ళే హరించుకోవాలి, వాళ్ళే వేరే వాళ్ళు ఎవరు హరించకూడదు అని ఫస్ట్ మొదటి వ్యక్తి ఎవరంటే ఈ బిర్సా ముండా. నేను ఇక్కడికంటే మన దగ్గర జార్ఖండ్లో చాలా గొప్పగా పూజిస్తారు, దేవుడితో సమానంగా పూజిస్తారు జార్ఖండ్. ఎందుకంటే మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న కొన్ని హక్కులు, కొన్ని చట్టాలు అవన్నీ మనకే ఉండాలని ఫస్ట్ తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఆయన. అప్పుడు బ్రిటిషర్స్ ఈయన ఎందుకు ఇంతగా పాకులాడుతున్నాడు ఏంటి ఈ విషయం అంటే ఈయన విషం పెట్టి చంపేశారు, జైల్లో పెట్టి విషం పెట్టి చంపేశారు. ఆ తర్వాత అక్కడున్న జార్ఖండ్ రాష్ట్రం వాళ్ళు ఇది దేవుడితో పూజించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మా హక్కులు 1/70 యాక్ట్ అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, భూ హక్కుల చట్టం అంటే ఏంటి, మనం ఎలా రక్షించుకోవాలి, మనం ఎలా రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన 23 సంవత్సరాలకే చనిపోయాడు. 23 సంవత్సరాల కంటే ఆయన పోరాటంలోకి వచ్చింది 21 సంవత్సరాలకో 18 సంవత్సరాలకు పోరాటంలోకి వచ్చేసాడు. 3 ఏళ్ళు పోరాటం చేసి ఈయన జైల్లో పెడితే ఆ జైల్లో విషమించి చంపేశాడు. అందుకని ఈయన ఎందుకు స్మరించుకుంటున్నాం, ఇవాళ ఎందుకు ప్రత్యేక గ్రామ సభ పెడుతున్నాం అంటే ఈయన మొదటి ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి ఈయన పుట్టినరోజు ఇవాళ నవంబర్ 15వ తారీఖు పుట్టినరోజు కాబట్టి ఈ దివాస్ని జనజయంతి దివాస్ అని చెప్పి గొప్పగా చేస్తున్నాం. ఇది మన రాష్ట్రాలతో చేస్తున్నాం, దేశం అంతా 29 రాష్ట్రాలు మొత్తం చేయమని పై నుంచి వచ్చింది ఈ కార్యక్రమం.